కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. భారత ప్రధాని మోదీ ఈ దీపావళి వేడుకలను గోవాలోని ఐఎన్ఎస్ విక్రాంత్ నేవీ సిబ్బందితో జరుపుకుంటున్నారు. ఈ రోజు అద్భుతమైన రోజు. ఈ దృశ్యము చిరస్మరణీయం. ఒకవైపు నాకు సముద్రం, మరోవైపు భారతమాత యొక్క ధైర్య సైనికుల బలముంది అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో అన్నారు. వస్తా రిటైల్ రంగంలో మకుతం లేని మహారాజుగా ఎదిగిన చందన బ్రదర్స్ అధినేత చందనమోహన్ రావు గారు తన 82వ ఏట కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీఎంఆర్ గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. 55 సంవత్సరాల క్రితం ప్రారంభించిన చందన బ్రదర్స్ భారతదేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన వస్త్ర, బంగారు నగల వ్యాపార సంస్థగా నిలిచింది. దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానం చైనాలోని హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి జారి సముద్రంలో పడడంతో 2 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. 32 పాతది అయిన ఆ బోయింగ్ 747 కార్గో విమానంలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం కలుగలేదని అధికారులు వెల్లడించారు. 2025 మహిళల ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై వరుసగా 3వ ఓటమి పాలన తర్వాత భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కంటతడి పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఒక ప్రైవేట్ టాక్ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావ్ పోతినేని తన కుటుంబం పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. నా చిన్నతనం టైంలోనే విజయవాడలో కుణాల పేరుతో అల్లర్లు ఎక్కువైపోయాయి. గొడవల కారణంగా మా ఆస్తులన్నీ కోల్పోయి రాత్రికి రాత్రే రోడ్డున పడ్డాం. దాంతో ఫ్యామిలీ మొత్తం విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిపోయాం. మళ్ళీ జీరో నుంచి లైఫ్ ను మొదలు పెట్టాల్సి వచ్చిందని రామ్ చెప్పాడు.